అది ఫస్ట్ పాయింట్. అది రెండో పాయింట్ ఏంటంటే సాయి గారు, ప్రాథమికంగా ఈ రోజు మామూలుగా రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీ వైఫల్యాలు సానుకూల అంశాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. ఈసారి ఎన్నికల్లో అదనంగా ఏమవుతుంది అనుకుంటున్నానంటే, ప్రతిపక్షాల మధ్య ఈ గందరగోళం, రాజకీయ సారూప్యత లేదు, లేదా భావ సారూప్యత లేదు, ఏ సారూప్యత ఉందో లేని గందరగోళాల మధ్య ఇది కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా అని కొత్త అంచనాలకు రావాల్సి వస్తా ఉంది. మామూలు ఎన్నికలు అయితే ఎలా ఉంటాయంటే, అధికార పార్టీ మీద వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత ఓట్లని ప్రతిపక్షానికి పోలవుతాయి, ప్రతిపక్షం గెలుస్తుంది. వ్యతిరేకత తక్కువగా ఉంటే అధికార పార్టీ గెలుస్తుంది. ఇది రాజకీయాల సహజంగా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే 24 ఎన్నికల్లో అధికార పార్టీ మీద వ్యతిరేకత అనుకూలత ఎంత పనిచేస్తుందో, ప్రతిపక్షాల గందరగోళం కూడా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం స్థాయి నుంచి నిర్ణయించే స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ జనసేన కలిసి ఆ వ్యవహారం నడుస్తా ఉంది. వాళ్ళేమో ఈ సభల్లో పాల్గొనరు. మీరు ఒక విలువైన ప్రశ్న వేశారు. పొత్తులు ఎత్తులు అనేది ఎన్నికల్లో చివరి రోజు వరకు జరగచ్చు గాక, కానీ జనసేన బీజేపీ పొత్తు రాజకీయ ప్రత్యామ్నాయం 3 ఏళ్ల క్రితం జరిగిపోయింది. కొత్తగా జరిగేది 3 ఏళ్ల క్రితం అవగాహనకు వచ్చి ఇంకా మేము ఎన్నికల ముందు నిర్ణయిస్తున్నామంటే ఏదో దోబూచులాట జరుగుతా ఉంది. అనుమానం పాయింట్ కాదు, మీరు ఎక్కడ నడుపుతారనేది పాయింట్ ఇక్కడ ప్రశ్న కాదు. ఏ పార్టీ ఆ పార్టీ నడుపుకోవచ్చు. నా అనుమానం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ దేశవ్యాప్తంగా చూసే వాళ్ళు ఎవరైనా వాళ్ళ పార్టీ ఆలోచనలు భిన్నంగా ఎవరైనా వాళ్ళు ఇమీడియట్ గా వదిలేసుకుంటారు. శివసేన విషయం మనం చూసాం. అలాంటిది చిన్న పార్టీ అయిన జనసేన మీతో 3 ఏళ్ల క్రితం అవగాహన వచ్చిన పార్టీ వేరే పార్టీతో నేరుగా వెళ్ళిపోతా, మీరు ఒక పక్క మిత్రపక్షం అంట, వాళ్ళు మళ్ళీ పిలిచి తెలంగాణలో పొత్తు పెట్టుకొని ఆ లోకేష్ గారు ఏమో మాకు 2 సమానం అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము బీజేపీతో ఉన్నాం ఇన్ని మాట్లాడుతున్నారంటే ఇవన్నీ మొత్తం బీజేపీ నడుపుతోందని అనుమానం నాకు. అంటే ఇట్లా ఈ గందరగోళం చేసి యాడి వరకు తీసుకెళ్తారు వీళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని. ఈ మొత్తం వ్యవహారంలో దీంట్లో పోయి చంద్రబాబు 40% ఓట్లు చంద్రబాబు ఏమైపోతాడు అనేది ఇప్పుడు నాకు కనిపిస్తుంది ఆందోళనగా. నాకు ఆ వ్యక్తిగత ఆందోళన కాదు, కానీ రాజకీయ పరమైన అసెస్మెంట్ వస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ మునిగిపోతుందా ఈ మొత్తం వ్యవహారాల్లో? రైట్, స్ట్రక్ అయినట్టుందండి మీది. రైట్ 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 అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి